అసలే మురికివాడ, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల మధ్య చదువుకోవడమే గగనం అనుకుంటే ఏకంగా సీఏ కావాలనుకుంది ఆ అమ్మాయి. ఛాయ్ అమ్ముతూ నీ కూతుర్ని అంత పెద్ద కోర్సు ఎలా చదివిస్తావు అంటూ ఆమె తండ్రిని ఇరుగు పొరుగు వాళ్ళు హేళన చేసేవారు. అయినా ఇవేవి పట్టించుకోకుండా తన కూతురు కలను నిజం చేయాలనుకున్నాడా తండ్రి. ఇలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇటీవలే తన కలను నెరవేర్చుకుంది అమితా ప్రజాపతి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 10 ఏళ్ల శ్రమ తనను సీఏ చేసిందంటూ కన్న తండ్రిని కౌగిలించుకుని ఎమోషనల్ అయిందామె. అన్నింట్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్న ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవాళ్ళు ఈ రోజుల్లోనూ కొందరున్నారు. వాళ్ళు బాగుపడరు, అవతల వాళ్ళు బాగుపడితే ఓర్వలేరు. అమిత విషయంలోనూ ఇదే జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ మురికివాడలో నివసించే ఆమె తండ్రి ఓ చిన్న టీ కొట్టు నడిపిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా సీఏ చదవాలనుకుందామే. ఇలా తన కూతురి ఇష్టాన్ని గుర్తించిన ఆమె తండ్రి ఎన్నో కష్టాలు కోర్చి ఆమెను సీఏ చేశాడు. ఇటీవలే తన లక్ష్యాన్ని చేరుకున్న ఆమె తన 10 ఏళ్ల శ్రమను, ఎదుర్కొన్న సవాళ్లను నేటి తరంతో పంచుకుంది. ఇక ఆమె కష్టాలు ఆమె మాటల్లోనే విందాం. నాన్న, నా కల ఫలించింది. నేను సీఏ అయ్యాను. నా 10 ఏళ్ల శ్రమ ఫలితం ఇది. రోజు ఈ కలను నిజం చేయాలని పరితపించేదాన్ని. నన్ను సీఏలో చేర్పించేందుకు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఎంత మందితో పడరాని మాటలు పడ్డావు. ఎందుకు నువ్వు నీ కూతురుని ఇంత పెద్ద కోర్సులో చేర్పించావు? డబ్బు వేస్ట్. నీ కూతురు సీఏ కాలేదు ఎందుకంటే తనకు ఆ తెలివితేటలు లేవు అని ఇరుగు పొరుగు వాళ్ళు అంటుంటే వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోలేదు. పైగా నాపై పూర్తి నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సహించావు. టీ అమ్ముతూ కూడబెట్టిన డబ్బుతో నీ కూతురిని చదివించే కంటే ఉండడానికో ఇల్లు కట్టుకో. ఎన్నాళ్ళు ఇలా వీధుల్లో తిరుగుతూ నీ కూతుర్లను పెంచుతావు? ఏదో ఒక రోజు వాళ్ళని వదిలేసి వేరే ఇంటికి వెళ్లాల్సిందే. అప్పుడు వాళ్ళ సంపాదన అత్తింటి వారిదవుతుంది. కానీ నీకు మాత్రం ఏం మిగలదు అని ఎంతమంది నిన్ను దెప్పి పొడిచినా మమ్మల్ని బాధ్యతగా భావించావు తప్ప ఏనాడు బరువు అనుకోలేదు. నిజానికి నేను మురికివాడకు చెందిన అమ్మాయినే కావచ్చు, అందుకు నేను సిగ్గుపడట్లేదు. మురికివాడల్లో ఉండే వాళ్ళకే సీఏ కావాలన్న క్రేజీ ఆలోచనలు వస్తాయి అంటూ మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది. అవును, వాళ్ళ మాటలు నిజమే. ఎందుకంటే నేను ఇంత క్రేజీగా ఆలోచించకపోతే ఈ స్థాయికి చేరుకునేదాన్నే కాదు. ఒకప్పుడు మా వల్లే నా తండ్రి సొంతిల్లుకు నోచుకోలేకపోతున్నాడని అన్నారు చాలా మంది. ఇప్పుడు నా తండ్రికి సొంతిల్లు కానుకగా ఇవ్వగలిగే సామర్థ్యం నాకుంది. అంతేకాదు ఆయన ఆశయాలన్నీ నెరవేర్చుతా. నాన్నను ఇలా కౌగిలించుకుని ఎమోషనల్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ ప్రేమలో ఎంతో ప్రశాంతత ఉంది. ఈ క్షణం కోసమే 10 ఏళ్లు నిరీక్షించా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది నిజమైంది. ఏదో ఒక రోజు నేను వాళ్ళని విడిచిపెట్టి వెళ్లిపోతానని అనుకోకుండా మేము మా కూతురిని చదివించి ప్రయోజకురాల్ని చేశామని వాళ్ళు సంతృప్తి పడితే చాలు. అందుకే అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కన్న కలల్ని సాకారం చేసుకోండి. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ మనసు మాట వినండి అంటూ తన మనసులోని మాటల్ని బయటపెట్టింది అమిత. విజేతలుగా నిలవాలని అందరికీ ఉంటుంది, కానీ కొందరు మాత్రమే విజయాన్ని సులువుగా అందుకోగలరు. మిగిలిన వారు దానికోసం ఎంతో శ్రమించాలి. ఆ దారిలో ఎదురైన అవమానాలు, అవరోధాలు, మానసిక సంఘర్షణలన్నింటినో అధిగమించాలి. ఈ ప్రయత్నంలో మధ్యలో కొందరు వెనుక తిరిగితే కొంతమంది మాత్రమే లక్ష్య సాధన వైపు అడుగులేస్తారు. అందులో ఒకరే అమితా ప్రజాపతి. ఇక ఆమె ప్రయాణం నేటి యువతకు ఎంతో స్ఫూర్తి. సాధించలేనిది ఏదీ ఉండదు. కాస్త శ్రమ, పట్టుదల, కష్టాలకు ఓర్చుకునే తత్వం ఉంటే చాలు. రేపు నీ సక్సెస్ గురించే మన వీడియో. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.